హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎస్విఎంటి బెంగళూరు రైల్వే స్టేషన్. ఇది ఎస్విఎంటి బెంగళూరు రైల్వే స్టేషన్. నేను ఫస్ట్ టైం రావడం అనమాట టెర్మినల్కి. చూడడానికి అయితే మాత్రం ఎయిర్పోర్ట్ లాంటి వైబ్స్ అయితే వచ్చాయి. చాలా ఖాళీగా అయితే ఉంది, ఎక్కువ మంది క్రౌడ్ అయితే లేరు. అండ్ ఏసీ టెర్మినల్ అనమాట. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. దీని తర్వాత చాలా వచ్చాయి. స్టేషన్ మాత్రం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. పాన్ పరాగాళ్ళు ఇక్కడ రాలేదేమో, చాలా వరకు నీట్గా ఉంది. అండ్ దీనికి ఏంటంటే ఒక సైడ్, రెండు సైడ్ నుంచి మనం రీచ్ అవ్వచ్చు. మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకి బస్ బే. అండ్ ఆటోలో అయితే స్టార్ట్ అయ్యా. దిస్ ఈజ్ విధాన సౌధ ఆఫ్ కర్ణాటక. ఇది మనకేంటంటే మన ఏపీలో అసెంబ్లీ టైప్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది దీని ఆర్కిటెక్చర్. ఏదో పెద్ద కోట లాగా అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళగలం కాబట్టి ఇలా బయట నుంచి చూసి ఆస్వాదించడమే. ఇది కూడా పక్కన ఏదో బిల్డింగ్, దానికి సంబంధించింది అనుకో. బెంగళూరు మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అటు ఇటు గ్రీనరీతో. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ చర్చ్ స్ట్రీట్ అని బెంగళూరులో అంటూ ఉంటారు. సో అక్కడికి అయితే స్టార్ట్ అయ్యా. బెంగళూరు మెట్రో అయితే నాకు ఫస్ట్ టైం వెళ్ళడం, బట్ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఈస్. చూడడానికి అయితే మాత్రం ఢిల్లీ మెట్రోలాగే ఉంది. అండ్ మ్యాప్స్ అయితే మాత్రం కొద్దిగా క్లియర్గా లేదు, బట్ ఇట్ వాజ్ వెల్ మెయింటైన్డ్. అండ్ హ్యావ్ టు సే ద ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ మెట్రో. ఇప్పుడే మెట్రో స్టేషన్లో ఉన్నాం, కేఆర్ మార్కెట్ స్టేషన్. ఎంజీ రోడ్ వైపు వెళ్తున్నాం. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆఫ్ బెంగళూరు మెట్రో. 8:30కి అయితే మెజెస్టిక్ వైపు వెళ్తున్నాను. క్రౌడ్ అయితే మాత్రం అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత లేరు, బట్ ఇట్స్ పీస్ఫుల్ టు ట్రావెల్ ఇన్ మెట్రో. మెజెస్టిక్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మహాత్మా గాంధీ రోడ్కి అయితే వెళ్తున్నాం. నథింగ్ బట్ ఇంటర్చేంజింగ్ పాయింట్ అనమాట. ఒక మనకి అమీర్పేట్ ఎలాగో అండ్ ఢిల్లీ మెట్రోకి రాజీవ్ చౌక్ ఎలాగో ఇక్కడ అలా అనమాట. We have to change the points between మెజెంటా లైన్ అండ్ గ్రీన్ లైన్. ఎంజీ రోడ్కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి చర్చ్ గేట్కి అయితే వెళ్తున్నాం. బెంగళూరులో షాపింగ్కి అయితే చిక్పేట, హ్యాంగ్ అవుట్ అవడానికి అయితే చర్చ్ స్ట్రీట్ అన్నారు. ఈరోజు చర్చ్ స్ట్రీట్ చూద్దాం, మనం ఖాళీ ఉన్నప్పుడు అయితే చిక్పేట వెళ్దాం. ఇదేంటి ఇంత నార్మల్గా ఉంది, వైబ్ అయితే ఏం లేదు. వర్షం పడడం వల్ల ఏమో. మెట్రో నుంచి గేట్ నెంబర్ డి నుంచి ఎగ్జిట్ అయితే మాత్రం మనం డైరెక్ట్ చర్చ్ స్ట్రీట్లోకి అయితే వస్తాం. ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ నుంచి చర్చ్ స్ట్రీట్ ఒక ఫైనల్లీ చర్చ్ స్ట్రీట్ అయితే ఇంత బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేశారు. అయితే తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఒక వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్లేస్ ఇన్ బెంగళూరు సిటీ సెంటర్లో ఉంటుంది. చూడడానికి అయితే చాలా పాష్గా ఉంది. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. మేబీ నేను వచ్చిన టైం కరెక్టో, లేదంటే ఇది వీకెండ్ కాకపోవడం వల్లేమో పెద్ద జనం అయితే లేరు, బట్ నైస్. ఆ లైటింగ్ కానీ అలా వాక్ త్రూ. మెట్రో స్టేషన్లో ఈ రెట్రోమానిక్ అనే ప్లేస్ ఉంది. ఇది మాత్రం చాలా నచ్చింది నాకైతే. 200 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు, కానీ నాస్టాలజిక్గా మంచి పోర్ట్రేట్స్ అయితే వచ్చాయి. బయో కూడా చాలా హెల్ప్ చేశాడు. సో డే 1 అలా ఎండ్ చేసుకున్నాం. డే 2 మీకు ఖాళీ ఉంటే కనుక లాల్బాగ్ అన్న ఒక గార్డెన్ ఉంటుంది, అది తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఒక 240 ఎకర్స్లో అయితే స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది కనిపిస్తుంది కదా, ఇది లాల్బాగ్ గార్డెన్లో ఇది ఒక హిల్ ఏరియా అనమాట. అండ్ ఇది లాల్బాగ్ యొక్క లేక్ వ్యూ. చూడడానికైతే మాత్రం ఇక్కడ సన్సెట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చాలా పీస్ఫుల్ లొకేషన్. అండ్ వాక్కి అయితే మాత్రం మంచి టైం పాస్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్ కూడా కొన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయి. కంటిన్యూస్గా అయితే పడడానికి ఇది న్యాచురల్ వాటర్ ఫాల్ అయితే కాదు. మీకు నడవగలిగే ఒప్పుకుంటేనే నడవండి. చాలా పెద్దది ఇదైతే. లేదంటే ఎంట్రీ పాయింట్లో బగ్గి ఉంటుంది, పర్ పర్సన్ 150 రూపీస్ తీసుకొని ఎంజాయ్ చేయండి.